హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టాక్ ఐడియా తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్న ఒక పిఎస్యు స్టాక్. అది కూడా ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ స్టాక్ అనమాట. ఆ స్టాక్ పేరు ఏంటంటే కొచ్చిన్ షిప్ యార్డ్. ఈ మధ్యకాలంలో ఈ స్టాక్ అయితే ఫాలో అయితే అయింది. ఇంతకుముందు మంచి రిటర్న్స్ ఇచ్చింది ఇన్వెస్టర్స్ అయితే. ఈ రీసెంట్ లో అయితే ఫాలో అయింది. ఇప్పుడు మళ్ళీ కన్సల్టేట్ స్టేజ్ లో ఉందన్నమాట. ఈ స్టాక్ లో ఉండే పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఫండమెంటల్ గా స్టాక్ ఎలా ఉంది, టెక్నికల్ గా సపోర్ట్ ఎక్కడ ఉంది, రెసిస్టెన్స్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి అనేది క్లియర్ గా అయితే వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. సో మన అనాలిసిస్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ అయితే చూస్తున్నారు కదా. ప్రెసెంట్ మనం వీడియో రికార్డ్ చేసే టైంకి స్టాక్ అయితే 1450 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. చూసారా, దీని 52 వీక్స్ అయ్యి అయితే 2979. అంటే దాదాపు హై నుంచి చూస్తే 50% కరెక్షన్ అయితే వచ్చింది. ప్రెసెంట్ ఉన్న ప్రైస్ కి ఇంకా కరెక్షన్ అయితే వచ్చింది. బట్ ప్రెసెంట్ ఉన్న ప్రైస్ తో పోలిస్తే మాత్రం హై నుంచి చూస్తే 50% అయితే కరెక్ట్ అయింది. దీనికి ఉన్న రీజన్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. ఇది ఒక పిఎస్యూ స్టాక్. ఇదేంటంటే షిప్ బిల్డింగ్, రిపేర్స్ సెక్షన్ లో ఎక్కువగా అయితే సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. చూస్తున్నారు కదా, షిప్ బిల్డింగ్ లో 72% రెవెన్యూ అయితే ఎర్న్ చేస్తుంది. షిప్ రిపేర్ లో అయితే 28%. రీసెంట్ గా షిప్ రిపేర్ లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అయితే పెంచుతున్నారు అనమాట. షిప్ బిల్డింగ్ కన్నా షిప్ రిపేర్స్ లో వీళ్ళు వాళ్ళ డామినెన్స్ పెంచడానికి అయితే ట్రై చేస్తుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే వీళ్ళు రెవెన్యూ ఒకదాని మీద డిపెండ్ అవ్వకుండా కొంచెం డైవర్సిఫికేషన్ అయితే చేస్తున్నారు. అలాగే గ్రీన్ వెజల్స్ అని చెప్పి వాటి మీద కూడా వీళ్ళు రీసెంట్ గా అయితే ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తున్నారు. అందులో కూడా ఫ్యూచర్ లో రెవెన్యూ డెవలప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మేజర్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. సో ఎవరన్నా చూడాలి అనుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. నేను వాటి గురించి అయితే డిస్కస్ చేయాలి. ఓన్లీ మేజర్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ స్టాక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందని చూద్దాం. పీర్ కంపారిజన్ లో చూస్తే ఇది సెకండ్ లార్జెస్ట్ కంపెనీ అనమాట. మార్కెట్ క్యాప్ తో పోలిస్తే ఫస్ట్ లో అయితే మజ్గాన్ డాక్ షిప్ యార్డ్ అయితే ఉంటుంది. సెకండ్ ప్లేస్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, యావరేజ్ పీఈ అయితే మొత్తం ఈ సెక్టర్ యొక్క యావరేజ్ పీఈ అయితే 49.76 ఉంటే కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రెసెంట్ 46.35 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. సో ఈ ప్రైస్ కి పీఈ ఎంత ఉంది, అదే 3000 వరకు వెళ్ళింది స్టాక్ అంటే అప్పుడు పీఈ ఎంత ఉండొచ్చు. సో ప్రెసెంట్ వాల్యుయేషన్ అయితే ఓకే, కంపేర్ టు పీర్స్ తో కంపేర్ చేస్తే ప్రెసెంట్ వాల్యుయేషన్ అనేది యావరేజ్ గా ఉంది. అలాగే క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాఫిట్ వేరియేషన్ చూస్తే మిగతా అన్ని పీర్స్ తో కంపేర్ చేస్తే ఇది ఒకటే మాత్రం నెగిటివ్ లో ఉంది. సో ఇక్కడ అర్థమవుతుంది స్టాక్ ఎందుకు ఫాలో అయింది అందు పర్ఫార్మెన్స్ వీక్ గా ఉంది. సార్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ వేరియేషన్ చూసినా సరే మిగతా అన్ని కూడా 33%, 37%, 52%, కొన్ని యావరేజ్ చూసినా సరే 33% ఉంది. బట్ కొచ్చిన్ షిప్ యార్డ్ మాత్రం సేల్స్ లో క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వేరియేషన్ 4.74 మాత్రమే ఉంది. అంటే సేల్స్ లో గ్రోత్ అనేది లేదు. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో చూసినా సరే ఇది ఒకటి ఎక్సెప్షన్ తీసుకున్న అన్నిటికన్నా లోయెస్ట్ లో అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. యావరేజ్ తో పోల్చినా కూడా లోయెస్ట్ లో అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. సో ఈ పెర్ఫార్మెన్స్ ఇక్కడ అర్థమైపోతుంది. స్టాక్ పెర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్టెడ్ కాదు, ఎక్స్పెక్టెడ్ లెవెల్స్ కన్నా లోనే ఉంది. ఓకే, నెక్స్ట్ సేల్స్ చూసారు కదా. ఎప్పుడు కొంచెం కంపేర్ చేయండి. ఇక్కడ సేల్స్ లో కంపేర్ చేస్తే మీకు ఒక పాయింట్ అయితే అర్థమవుతుంది. ఎప్పుడు కూడా సేల్స్ మార్చ్ క్వార్టర్ లో అయితే వీళ్ళకి బాగుంటున్నాయి. ప్రతి మార్చ్ లో చూడండి, ఇక్కడ ఒక దగ్గర డౌన్ ఉంది, కానీ ప్రతి మార్చ్ డిసెంబర్ క్వార్టర్స్ లో అయితే వీళ్ళు సేల్స్ అయితే ఇంప్రూవ్ అయితే అవుతున్నాయి. సో దాన్ని ఎక్స్పెక్ట్ చేసి చూసినా కూడా చాలా మంది అనలిస్టులు కూడా అనేది ఏంటంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మేబీ అది కానీ వచ్చి మంచి రిజల్ట్స్ కనుక వస్తే మళ్ళీ కొంత టర్న్ అరౌండ్, మళ్ళీ కొంచెం అప్వర్డ్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట స్టాక్ లో. ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసారు కదా, కన్సిస్టెన్సీ అయితే ఉండదు. ఎప్పుడైతే సేల్స్ ఎక్కువ ఉన్నాయో అప్పుడైతే ప్రాఫిట్ బాగుంటుంది, మళ్ళీ సేల్స్ తగ్గన ఆటోమేటిక్గా ప్రాఫిట్ తగ్గిపోతుంది. ఇంకో విషయం మీరు ఒకటి కంపేర్ చేయండి. ఈ స్టాక్ వచ్చే ప్రాఫిట్ చూస్తున్నారు కదా, 300 to 86. అందులో అదర్ ఇన్కమ్ చూడండి, 79 crores, 80 crores, ఇక్కడ 196 crores ఆపరేటింగ్ ప్రాఫిట్ వస్తే అదర్ ఇన్కమ్ 100 crores వచ్చింది. సో ఈ కంపెనీ మేజర్ గా అదర్ ఇన్కమ్ మీద డిపెండెంట్ అయితే అవుతుంది అనమాట. ఈ క్వార్టర్ అయితే తక్కువ వచ్చింది, బట్ కంపేర్ చేస్తే మిగతా అన్ని క్వార్టర్స్ లో కూడా ఇక్కడ లాస్ లో ఉన్నా కూడా అదర్ ఇన్కమ్ 131 crores వచ్చింది. సో అదర్ ఇన్కమ్ మీద ఎక్కువగా అయితే కంపెనీ డిపెండ్ అవుతుంది అనమాట ప్రాఫిట్ కోసం. అదొకటైతే గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, నెట్ ప్రాఫిట్ చూస్తే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో డిక్రీజ్ ఉంది. ఇయర్ తో కంపేర్ చేసినా సరే నెట్ ప్రాఫిట్ లో అయితే డిక్రీజ్ ఉంది. Q3 25 లో అయితే. సో ఇక్కడే తెలిసిపోతుంది పెర్ఫార్మెన్స్ బాలేదు కాబట్టి స్టాక్ పడిందని చెప్పి. అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసినా సరే ప్రమోటర్స్ కూడా వాటా తగ్గింది, 72 నుంచి 67 వచ్చింది. ఎఫ్ఐఎస్ కూడా వాళ్ళ వాటా అయితే 5%, మాక్సిమం ఇక్కడ చూసుకుంటే 6% నుంచి 2.91 తగ్గించుకున్నారు. క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో కూడా తగ్గింది. డిఐఎస్ మాత్రం పెంచుకున్నారు. అలాగే రిటైల్ హోల్డర్స్ కూడా వాటా అయితే పెంచుకున్నారు. ఎప్పుడైతే స్టాక్ డౌన్ అవుతుందో అప్పుడే రిటైల్ హోల్డర్స్ ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. హై ప్రైస్ లో ఇన్వెస్ట్ చేయడం, లాస్ క్యారీ ఫార్వర్డ్ చేయడం మాత్రం ఇక్కడ చూస్తే మళ్ళీ ప్రతి మనం ఏ స్టాక్ అనాలిసిస్ చేసుకున్నా ఇదైతే మీరు కంపేర్ చేయొచ్చు. రిటైలర్స్ ఎక్కడైతే హోల్డింగ్ పెరుగుతుందో అక్కడ నుంచి స్టాక్ అయితే ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. ఎఫ్ఐఎస్, డిఐఎస్ వాళ్ళ ప్రాఫిట్స్ అయితే అక్కడ బుక్ చేసుకుంటున్నారు. బుక్ అయ్యేది మాత్రం రిటైలర్స్ మాత్రం అక్కడ బై చేసి లాస్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో అందుకే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీగా స్టాక్ యొక్క ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ అయితే ఒకసారి కంప్లీట్ గా ఒకసారి అయితే చెక్ చేయండి. చేశాక మాత్రమే ట్రేడ్ లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఒకవేళ మనం చూసింది ఫండమెంటల్ గా మనకు నచ్చలేదు కానీ స్టాక్ మాత్రం పెరిగిపోతుంది, బట్ ఎంటర్ అయితే తీసుకోవద్దు. పోతే మన ఒక స్టాక్ మిస్ అయింది, మనకి 1000 స్టాక్స్ ఉన్నాయి, ఇంకో స్టాక్ లో అయితే ఎంటర్ అవ్వచ్చు. అంతేగాని మన కాన్ఫిడెన్స్ లేకుండా మాత్రం స్టాక్ లో అయితే ఎంట్రీ అయితే తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇవన్నీ ఉన్నాయి కదా, దీన్ని కొంచెం కంపేర్ చేస్తూ పాయింట్స్ ఏమేమి పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి అనేది అయితే ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే మన అనాలిసిస్ లోకి వచ్చేద్దాం. ఈ స్టాక్ గురించి అయితే కంప్లీట్ అనాలిసిస్ అయితే ఇక్కడ చూద్దాం. ఈ షేర్ ముఖ్యంగా పడడానికి యొక్క ముఖ్య కారణాలు ఏంటన్నది ఇప్పుడైతే చూద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పాను కదా ఇందాక,
ప్రమోటర్స్ వాటా తగ్గించుకున్నారు. ఇందులో ప్రమోటర్స్ అంటే పిఎస్యూ కాబట్టి గవర్నమెంట్. అక్టోబర్ 2024 ఏమైందంటే గవర్నమెంట్ 5% స్టేక్ అయితే ఎఫ్పిఓ గారు తీసుకొచ్చి 8% డిస్కౌంట్ అయితే సేల్ చేస్తారన్నమాట. సో అక్టోబర్ లో దాని వల్ల ఏంటంటే షేర్ ప్రైస్ లో ఫాల్ అయితే వచ్చింది. ఎందుకంటే మార్కెట్ లో సప్లై పెరగడం వల్ల ఆటోమేటిక్ స్టాక్ పైన అయితే ప్రెజర్ అయితే కనిపించింది. అది కూడా ఎప్పుడైనా సరే ప్రమోటర్స్ వాటా తగ్గించుకుంటున్నారు అంటే ఆ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ కూడా ఇన్వెస్టర్స్ కి తగ్గుతుంది అనమాట. అదొక రీజన్. Q3 రిజల్ట్స్ బాగోపడం ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే నెట్ ప్రాఫిట్ అనేది 177 crores వచ్చింది. అదే లాస్ట్ ఇయర్ Q3 ఎంతో తెలుసు 244 crores, అంటే 27% లాస్ అయితే కనిపిస్తుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఈ షేర్ ఈ ఫలితాల్లో చూస్తే మార్జిన్ ఎంత మెయింటైన్ చేసిందంటే 29.3% మార్జిన్ ఉండేది. కానీ ప్రెసెంట్ Q3 లో చూసేసరికి 20.7 వస్తుంది. మార్జిన్ లో కూడా వేరియేషన్ అయితే చాలా ఎక్కువగా కనిపించింది. ఇది ఒక రీజన్. థర్డ్ రీజన్, సెబీ ఏం చేసిందంటే ఈ స్టాక్ ని ఏఎస్ఎం స్టేజ్ 4 లో పెట్టింది. ఈ స్టేజ్ 4 లో పెట్టడం అంటే మీనింగ్ ఏంటంటే 100% కంప్లీట్ మార్జిన్ ఉండాలన్నమాట ఈ షేర్ కొనాలంటే. అంటే ఎంటీఎఫ్ కానీ లేదా ఇంట్రాడేలో ఇవి కానీ ఇంట్రాడేలో లెవరేజ్ కానీ ఏది పనిచేయదు అనమాట. దీనివల్ల ఏమైందంటే ఆటోమేటిక్ లిక్విడిటీ అనేది స్టాక్ లో అయితే తగ్గిపోయింది. ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ ప్రమోటర్ హోల్డింగ్ అంటే చెప్పాను కదా ప్రభుత్వమే కాబట్టి ఆ ఫస్ట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ అనేది ఒకటే. సో దాని గురించి మళ్ళీ చెప్పాల్సింది ఏం లేదు. చెప్పాను కదా ఇది రిజల్ట్స్ గురించి అయితే క్వార్టర్ తో పోల్చిన ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్స్ తో కంపేర్ చేసినా సరే ప్రాఫిట్ లో డౌన్ ఉంది, మార్జిన్స్ లో డౌన్ ఉంది, ఎబిడాలో డౌన్ ఉంది, అన్నిట్లోనే డౌన్ అయితే కనిపిస్తుంది అన్నమాట. ఎబిడా కూడా చూసారు కదా 310 కోట్లు ఉంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ కి ఈ ఇయర్ వచ్చేసరికి 237 crores అయితే పడిపోయింది. అది చాలా డ్రాస్టికల్ గా డ్రాప్ అయితే అయింది. నెక్స్ట్ అలాగే ఈ స్టాక్ ఏంటంటే ఓవర్ వాల్యుయేషన్ కన్సర్న్స్ కూడా కనిపించాయి. మధ్యలో మన నిఫ్టీ ఫాల్ అయినప్పుడు కూడా చాలా స్టాక్స్ పట్టే ఓవర్ వాల్యుయేషన్ అని చెప్పి మన మార్కెట్ ఓవర్ వాల్యూలో ఉందని చెప్పి. బట్ ఏంటంటే చాలా మంది ఇన్వెస్టర్లు ఈ స్టాక్ ఇంటెన్సిక్ వాల్యూ అంటే ఫేర్ ప్రైస్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ ప్రకారం ఏంటంటే ఈ స్టాక్ యొక్క ఫేర్ ప్రైస్ ఎంత అంటే 700 రేంజ్ నుంచి 800 రేంజ్ లో దీని ఫేర్ ప్రైస్ ఉంది. బట్ ఇప్పుడు ఇది అప్పుడు 2800 2900 లో కూడా ట్రేడ్ అయింది. సో ఓవర్ వాల్యుయేషన్ ఉంది అని చెప్పి చాలా మంది ఇన్వెస్టర్స్ దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయడం కానీ సెల్ అండ్ రైస్ కాన్సెప్ట్ లో దీంట్లో అయితే ఎగ్జిట్ అయితే తీసుకున్నారు. ఇది కూడా ఒక రీజన్ కింద అయితే చూడొచ్చు. సో ఇవి మేజర్ డ్రాబ్యాక్స్ అనమాట ఈ స్టాక్ అయితే ఫాలో అవడానికి. అలాగే ఇప్పుడు నెగిటివ్స్ డిస్కస్ చేసుకున్నాం కదా, ఇందులో పాజిటివ్స్ ఏమున్నాయి. నెక్స్ట్ గ్రోత్ ఈ స్టాక్ లో రావాలి అంటే ఈ పాజిటివ్స్ మనం కన్సిడర్ చేస్తే స్టాక్ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయన్న పాయింట్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఒకటి వీళ్ళకైతే స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉంది. ఎందుకంటే డిఫెన్స్ సెక్టర్ ని మన గవర్నమెంట్ పుష్ చేయడానికి అయితే చూస్తుంది. ప్రతి బడ్జెట్ లో డిఫెన్స్ సెక్టర్ అయితే మంచి బడ్జెట్ అయితే కేటాయిస్తున్నారు. అలాగే ఈ మధ్యన రీసెంట్ గా కూడా అదర్ కంట్రీస్ కూడా జర్మనీ కానీ ఇవి కానీ డిఫెన్స్ లో వాళ్ళ స్ట్రెంత్ పెంచుకోవడానికి అయితే ఎక్కువగా మొన్న రీసెంట్ వచ్చిన న్యూస్ లో కూడా జర్మనీ వాళ్ళ డిఫెన్స్ సెక్టర్ ని గ్రో చేయడానికి భారీ బడ్జెట్ అయితే కేటాయించారు. వీటి వల్ల కూడా మన డిఫెన్స్ సెక్టర్ లో ఉన్న కంపెనీస్ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక విధంగా కొచ్చిన్ షిప్ యార్డ్ కి పాజిటివ్ అన్నమాట. అలాగే మన గవర్నమెంట్ ఇచ్చే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మిసైల్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెజల్స్ అనేవి 6 ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి ఆల్రెడీ. అలాగే 8 ASW షిప్స్ కూడా ఆర్డర్ అయితే ఉంది. అలాగే 24,000 crores వర్త్ ఆఫ్ ఆర్డర్ బుక్ అయితే కొచ్చిన్ షిప్ యార్డ్ దగ్గర అయితే ఉంది. ఇది ఒక పాజిటివ్ న్యూస్. నెక్స్ట్ డెట్ అయితే చాలా తక్కువ అనమాట. అంటే డెట్ అయితే ఉంది, ఇప్పుడు ఏంటంటే నియర్ టు ఆల్మోస్ట్ జీరో కింద కన్సిడర్ అయితే చేయొచ్చు అనమాట. ఇది ఒక పాజిటివ్ ఇష్యూ. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మార్జిన్స్ ఎంత మార్జిన్ ఫాల్ అయినా సరే లాస్ట్ చెప్పాను కదా 29% ఉంది కాస్త 23% వచ్చింది. అయినా సరే 24% 23% మార్జిన్ మెయింటైన్ చేయడం అంటే చాలా మంచి విషయం అనమాట. అంత మార్జిన్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ ఒకసారిగా కనుక ఆర్డర్ బుక్ పెరిగి వీళ్ళు అనుకున్న విధంగా కనుక సేల్స్ జరిగితే మాత్ం మంచి ప్రాఫిట్ అయితే ఎర్న్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే మార్జిన్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ గా ప్రాఫిట్ పెరగడానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్ రీసెంట్ గా యూఎస్ నేవీతో ఏంటంటే ఒక ఒప్పందం అయితే కుదిరింది అనమాట. దీని ద్వారా ఏంటంటే వీళ్ళకి గ్లోబల్ గా కూడా ఇంకా మంచి ఆర్డర్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే మంచి ఇన్కమ్ జనరేట్ అవడానికి కూడా యూఎస్ నేవీతో వీళ్ళు చేసుకున్న షిప్ రిపేర్ అగ్రిమెంట్ అనమాట. ఇది యూఎస్ నేవీతో షిప్ రిపేర్స్ కి వీళ్ళు ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఇది దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ గా కూడా కొచ్చిన్ షిప్ యార్డ్ కి మంచి రికగ్నైజేషన్ అయితే వస్తుంది అనమాట. ఇంకా మంచి ఆర్డర్స్ ఇంటర్నేషనల్ నుంచి రావడానికి కూడా ఇది ఒక మంచి హెల్ప్ అయితే అవుతుంది. ఇది మంచి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అలాగే రీసెంట్ గా డ్రై డాక్ అండ్ ఇన్ఫ్రా ఎక్స్పాన్షన్ ద్వారా వీళ్ళు ఒక అగ్రిమెంట్ అయితే వచ్చి వీళ్ళిద్దరు కలిపి షిప్ రిపేర్ కొచ్చిన్ లో షిప్ రిపేర్ యూనిట్ అయితే ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. రీసెంట్ గా మనకి ఏప్రిల్ లోనే న్యూస్ కూడా వచ్చింది. అప్పుడు స్టాక్ కూడా మంచి పాజిటివ్ అయితే రెస్పాండ్ అయింది. సో పాజిటివ్ న్యూస్ అయితే ఫ్లో అయితే ఉంది. బట్ ఏంటంటే దాని కంపెనీ ఏ విధంగా అయితే దాన్ని టర్న్ అరౌండ్ చేసి మంచి సేల్స్, ఎందుకంటే ఇయర్ ఆన్ ఇయర్ చూసినా వీళ్ళు సేల్స్ పర్సెంటేజ్ ఎంత తెలుసా 4.5 నుంచి 5% మాత్రమే సేల్స్ గ్రోత్ ఉంది. లాస్ట్ 5 years తో కంపేర్ చేసినా వీళ్ళు సేల్స్ గ్రోత్ ఓన్లీ 5% అనమాట. ఇది చాలా 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 వర్స్ట్ పర్ఫార్మెన్స్ సేల్స్ గ్రోత్ లో మాత్రం. మిగతా వీళ్ళు పీస్ కంపేర్ తో చేసినా సరే 5% అంటే అది వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనమాట. అందువల్ల ఈ సేల్స్ లో కనుక గ్రోత్ కనుక కనిపిస్తే మాత్రం ఆటోమేటిక్ గా మార్జిన్స్ బాగున్నాయి కాబట్టి మంచి ప్రాఫిట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీళ్ళు సేల్స్ అయితే కంపల్సరీ అబ్జర్వ్ చేయండి నెక్స్ట్ రిజల్ట్స్ లో కూడా. ఓకే, నెక్స్ట్ నెగిటివ్స్ ఇందాక ఆల్రెడీ కొన్ని డిస్కస్ చేసుకున్నాను. ఒకసారి దాన్ని జస్ట్ సింపుల్ గా చెప్పేస్తాను. ఒకటి ప్రమోటర్స్ వాటా తగ్గించుకోవడం. రెండు ఇప్పుడే చెప్పాను కదా 5 సంవత్సరాలుగా వీళ్ళు CAGR ఎంత తెలుసా 4.2 మాత్రమే. ఇది డ్రాబ్యాక్ అన్న మేజర్ డ్రాబ్యాక్. నెక్స్ట్ వీళ్ళ మేజర్ ఆర్డర్స్ అన్ని మన గవర్నమెంట్ నుంచి రావడం, ప్రైవేట్ ఆర్డర్స్ తక్కువ. రీసెంట్ గా ఇప్పుడు యూఎస్ తో అగ్రిమెంట్ చేసుకున్న ఇలా 1-2 తప్ప మేజర్ ఆర్డర్స్ అన్ని గవర్నమెంట్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. ఇది ఒక డ్రాబ్యాక్. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ గా గ్రో అయితే రెవెన్యూ పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. అలాగే వీళ్ళ కాంపిటీషన్ కూడా ఉంది. చెప్పాను కదా మెజగాన్ షిప్ డాక్, LNT, MDL, GRS ఇవన్నీ కూడా వీళ్ళకి మంచి పోటీ అయితే ఉంటుంది. ప్రిపేర్స్ లో కానీ షిప్ బిల్డింగ్ లో కానీ
రిపేర్స్ వీళ్ళకైతే మంచి కాంపిటీషన్ అయితే ఉందన్నమాట. అలాగే చెప్తాను మీరు వీళ్ళు అదర్ ఇన్కమ్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సేల్స్ మీద గ్రోత్ కనిపించట్లేదు. సో ఎప్పుడైతే వీళ్ళు అదర్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వకుండా వీళ్ళు సేల్స్ లో గ్రోత్ అయితే వస్తుందో అప్పుడు కంపెనీ అయితే మళ్ళీ ఆల్ టైమ్ హైకి వెళ్ళడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఫైనల్ గా కన్క్లూజన్ కింద చెప్పాలి అంటే ఫండమెంటల్ గా చెప్పాలంటే ఇది ఒక సాలిడ్ పిఎస్యూ స్టాక్, స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, డెట్ ఫ్రీ ఉంది. సో ఈ ఓఎఫ్ఎస్ రావడం వల్ల, ఏఎస్ఎం రెస్ట్రిక్షన్స్ రావడం వల్ల, వాల్యూషన్స్ వల్ల, వీక్ క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల స్టాక్ లో అయితే ఫాలో అయింది. సో నెక్స్ట్ ఎవరైనా ఈ స్టాక్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం నెక్స్ట్ వచ్చే రిజల్ట్స్ లో వీళ్ళ సేల్స్ గ్రోత్ కానీ వీళ్ళ ఆర్డర్ బుక్ కానీ ఎలా ఉందన్నది అబ్జర్వ్ అయితే చేయండి. చాలా మంది అనలిస్టులు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ గా వీళ్ళు ట్రాక్ చూసినా సరే, రీసెంట్ గా వచ్చిన అప్డేట్స్ వల్ల చూసినా సరే ఈ క్వార్టర్స్ లో అయితే రిజల్ట్స్ బాగుంటాయని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో బాగుండాలని కోరుకుందాం. సో ఈ విధంగా చూస్తే మాత్రం మెయిన్ రిజల్ట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఫండమెంటల్ గా అయితే చూస్తున్నాం కదా, నెక్స్ట్ టెక్నికల్ గా ఈ స్టాక్ లా ఉంది, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు అనేది ఒకసారి అయితే డిస్కస్ చేద్దాం. ఇది కొంచెం షిఫ్ట్ యొక్క చార్ట్ అనమాట. ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్. మనం ఏ స్టాక్ అయినా అనాలిసిస్ చేయాలంటే హైయర్ టైం ఫ్రేమ్ నుంచి లోయర్ టైం ఫ్రేమ్ తీసుకుంటాం. సో ఇది ఇయర్లీ టైం ఫ్రేమ్. ఇయర్లీ టైం ఫ్రేమ్ చూస్తే చూసారా ఎంత రిజెక్షన్ వచ్చిందో ఈ ప్రైస్ నుంచి, నియర్ టు 3000, 2900, 3000 రేంజ్ నుంచి స్టాక్ నియర్ గా లో ఎంత 1180. సో చాలా ఫాల్ అయితే కనిపించింది. దీనికి దగ్గర రీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ హాఫ్ ఇయర్లీ చూసిన ఒక హాఫ్ ఇయర్ లోనే ఇంత గ్రోత్ అయితే వచ్చింది. 500 నుంచి నియర్లు 2500 ఒక హాఫ్ ఇయర్ లో గ్రోత్ వచ్చింది. క్వార్టర్లీలో చూసిన సపోర్ట్ అయితే డ్రా చేస్తాను, ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి. సో క్వార్టర్లీలో అయితే 887 దగ్గర అయితే సపోర్ట్ ఉంది. మంత్లీలో చూసినా ఇదే సపోర్ట్. బట్ ఏంటంటే ప్రెసెంట్ ఉన్న ఈఎంఎల్ లైన్ ఒకటి ఉంది, ఈఎంఎల్ లైన్ అయితే సపోర్ట్ తీసుకుంటుంది. బట్ మేజర్ సపోర్ట్ అయితే మాత్రం ఈ రేంజ్ అయితే అబ్జర్వ్ చేయండి, 952, బాటమ్ అయితే 887. స్టాప్ లాస్ అయితే మాత్రం ఎవరైనా ఎంట్రీ తీసుకుంటే మాత్రం ఈ రేంజ్ కనుక వస్తే హ్యాపీగా కొంచెం షిప్ యార్డ్లో అయితే ఎంట్రీ మాత్రం తీసుకోవచ్చు. నాకు 850 నుంచి 950 అనుకోండి యావరేజ్ బ్రాడ్ రేంజ్ తీసుకుంటే. ఈ రేంజ్ కనుక కొంచెం షిప్ యార్డ్ వస్తే మాత్రం హ్యాపీగా ఇందులో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. బట్ ప్రెసెంట్ గా చూస్తున్నారు కదా, ఈ ఈఎంఎల్ లైన్ అయితే సపోర్ట్ కింద అయితే యాక్ట్ చేస్తుంది. దీన్ని బ్రేక్ చేసి కిందకి వస్తే మాత్రమే ఫాల్ అయితే ఉండడానికి అవకాశం ఉంది. ఈ పైన ఉన్నంత వరకు కూడా స్టాక్ అయితే కన్సల్టేట్ అవ్వచ్చు, లేదంటే పైకన్నా వెళ్ళచ్చు. పైకి వెళ్ళాలంటే కంపల్సరీ స్టాక్ 1530 పైన క్లోజ్ అవ్వాలి. 1500 బ్రేక్ చేసి 1530 పైన ఎప్పుడైతే స్టాక్ క్లోజ్ అవుతుందో అప్పటి నుంచి అప్ సైడ్ మూవ్మెంట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో నెక్స్ట్ వీక్లీలో కూడా చూద్దాం. వీక్లీలో చూసారా ఈఎంఎల్ లైన్ పైన ఉన్నంత వరకు స్టాక్ పాజిటివ్ ఉంది. ఎప్పుడైతే ఈఎంఎల్ లైన్ బ్రేక్ చేసి కిందకు వచ్చిందో ఈ లైన్ ని దాటడానికి అయితే చాలా కష్టపడుతుంది. చూడండి ఎన్నిసార్లు వెళ్ళినా సరే లైన్ అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో ఎప్పుడైతే ఈ లైన్ పైన వచ్చి క్లోజ్ అవుతుందో అని చెప్పాను ఇందాక మీకు 1500 పైన చెప్పాను కదా, 1530 అని చెప్పాను కదా, ఇక్కడ కూడా అదే చూపిస్తుంది. ఈ స్టాక్ అంటే ఈఎంఐ పైన అంటే దాదాపు ఈఎంఐ కూడా 1450, 1460 పైన ఉంది. దీని పైన క్లోజ్ అయితే గ్యారెంటీ 1500 పైన ఉంటుంది. సో 1500, 1530 పైన ఈ స్టాక్ లో ఎప్పుడైతే క్లోజింగ్ కనిపిస్తుందో అక్కడ నుంచి అయితే స్టాక్ అయితే పాజిటివ్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ టార్గెట్ కూడా 1800, 2200 వరకు షార్ట్ టర్మ్ లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 1530 పైన కనుక క్లోజ్ అయితే. బట్ క్లోజ్ అవ్వకుండా మళ్ళీ రిజల్ట్స్ కనుక ఒకవేళ కొంచెం మైనస్ అయ్యి స్టాక్ లో ఫాల్ కనుక వస్తే మాత్రం 850 to 950 రేంజ్ వస్తే మాత్రం ఈ స్టాక్ లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో మన అనాలిసిస్ ఈ వీడియో చూసారు కాబట్టి మన అనాలిసిస్ ఎక్కడ మీకు నచ్చినట్లయితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఈ స్టాక్ గురించి మీరేమనుకుంటున్నారు? ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తుంటే ఏ ప్రైస్ లో ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? లేదు నెక్స్ట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీ అనాలిసిస్ ప్రకారం మీరు ఎలా ప్లాన్ చేశారు అనేది అయితే కామెంట్ సెక్షన్ లో అయితే ఒకసారి చెప్పండి. దాన్ని బట్టి నెక్స్ట్ ఈ స్టాక్ లో ఏదైనా అప్డేట్ ఇవ్వాలంటే మన సబ్స్క్రైబర్స్ ఇన్వెస్ట్మెంట్ ఏ రేంజ్ లో ఉంది దాన్ని బట్టి నేను దీంట్లో అప్డేట్స్ ఇవ్వాలా లేదా అన్నది ఒకసారి అయితే చెక్ చేస్తాను అనమాట. అలాగే ఏదైనా స్టాక్ గురించి మీకు అనాలిసిస్ కావాలి అనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో అయితే పోస్ట్ చేయండి. వీలైనంత వరకు ఆ స్టాక్ గురించి అయితే అనాలిసిస్ చేసి మన ఛానల్ అయితే పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో మన ఈ అనాలిసిస్ నచ్చి మన వీడియో నచ్చినట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే అందజేయండి. థ్యాంక్ యూ.